నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తన నటనతో ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. తన 19 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో హిట్ను కొట్టి స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ఇదిలా ఉంటే తనకు 19 సంవత్సరాల వయసులోనే సింహాద్రి లాంటి ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకున్న ఎన్టీఆర్ని చూసిన రజనీకాంత్ అప్పట్లో సంచలనమైన కామెంట్స్ అయితే చేశాడు. ఒక హీరో కెరియర్లో హీరోయిజాన్ని చూపిస్తూ ఒక నలుగురికి నాయకుడిగా వ్యవహరించే పాత్రను నేను 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత చేశాను. కానీ ఎన్టీఆర్ మాత్రం 19 సంవత్సరాలకే అలాంటి సినిమాలు చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ స్టార్ హీరో అయిపోయాడు. కానీ తర్వాత వచ్చే సినిమాలతో తన స్టార్డమ్ని ఎలా కంటిన్యూ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే అప్పటికే ఆయన కెరీర్ పరంగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. కాబట్టి దానిని మ్యాచ్ చేసే సినిమాలు చేయడం కత్తి మీద సాము లాంటిది అంటూ ఆయన ఎన్టీఆర్ గురించి కొన్ని సంచలనమైన కామెంట్స్ అయితే చేశాడు. ఇక రజనీకాంత్ చెప్పినట్లుగానే సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్కి వరుసగా ఫ్లాపులు వచ్చాయి. ఆ తర్వాత 1-2 హిట్లు వచ్చినా కూడా మళ్ళీ వరుసగా ఫ్లాపులు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్కి అసలు ఎలాంటి సినిమాలు చేయాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ని 19 సంవత్సరాల వయసులోనే ఒక నాయకుడిగా చూసిన జనాలు ఎలాంటి పాత్ర చేస్తే యాక్సెప్ట్ చేస్తారు అనే విషయాల్లో ఆయనకి క్లారిటీ లేకపోవడంతో ఎన్టీఆర్ ఏ సినిమా పడితే అది చేసుకుంటూ వచ్చాడు. అందుకే ఆయనకి చాలా ఫ్లాపులు వచ్చాయి. ఒక టెంపర్ సినిమా నుంచి తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తూ సక్సెస్లు కొడుతూ వస్తున్నాడు. మొత్తానికైతే ఎన్టీఆర్ విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పింది నిజమైంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.